కోసం అన్ని పూర్తి స్థాయిలో ఆధార. రాజేష్ అప్సాని గారు జాయిన్ అయ్యారు. అప్సాని గారు ప్లీజ్ కంటిన్యూ. విడుదల రజనీ గారి విషయంలో జరుగుతున్నది ఏంటి అంటే, చాలా యంగ్ ఏజ్ లో ఆమె చట్టసభకి ఎన్నికయ్యారు, మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. సహజంగా సుదీర్ఘకాలం రాజకీయంగా భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యాన్ని కాలదన్ని అత్యంత తక్కువ కాలంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ పాలిటిషియన్ గా గుంటూరు జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. ఆమె నిన్న బట్టి ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైంది ఒకటే. సహజంగా మనం నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాలో కాలేజీ సీట్ కోసం వేణుమాధవ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అడిగే ప్రశ్నలతో సంబంధం లేకుండా ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చిన సమాధానాలు చెప్పడం మనం చూస్తాం కదా. ఆ రోజు అది ఒక కామెడీ సీన్ గా మనందరం నవ్వుకున్నాం, ఆనందించాం. కానీ ఇవాళ విడుదల రజనీ గారు నిన్నటి ప్రెస్ మీట్ లో జరిగిన సంఘటనకి వివరణ లేదు, ఆమె మీద నమోదైన కేసుకి వివరణ లేదు, ఈ అవినీతి ఆరోపణకి వివరణ లేదు. గణపతి శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా వాసిగా అక్కడ సమస్యల పట్ల, ఆమె ద్వారా జరిగిన దోపిడీ పట్ల చాలా స్పష్టమైన అవగాహనతోటి చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఇక్కడ ఆమె ఏం చెప్తా ఉంది, లావు కృష్ణదేవరాయలు గారు తన టార్గెట్ చేశారు, తాను ఎంపీగా ఉన్న రోజు, తను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా అని చెప్తున్నారు. లావు కృష్ణదేవరాయలు గారి నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 7 ఎమ్మెల్యేల్లో 7 వైసీపీ నాయకులే కదా, ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలే కదా. మరి ఈమె తప్పించి మిగిలిన ఏ శాసనసభ్యుడితో కూడా ఆయనతో ఎటువంటి వివాదం తలెత్తలేదే. ఒక్క ఈమె నియోజకవర్గంలో ఆయన పర్యటించే సందర్భంలోనే చెల్లూరుపేటలో ఒకసారి దాడి జరిగింది, అలాగే ఎడ్లపాడు మండలం సాతులూరులో ఒకసారి ఆయన మీద దాడి జరిగింది. దాడి జరగడమే కాదు, డైరెక్ట్ గా ఈవిడ శ్రేణులు ఆయన హెచ్చరించారు, విడుదల రజనీ గారి అనుమతి లేకుండా నువ్వెలా నియోజకవర్గానికి వస్తావు అని చెప్పని. అంటే ఒక ఎంపీ తన నియోజకవర్గంలో పర్యటించడానికి స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకొని పర్యటించాలా? అంటే అది ఏదైనా బోర్డర్ దాటి పాకిస్తాన్ లో ఎంటర్ అయినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు సృష్టించింది ఆవిడ. అదే సందర్భంలో ఇవాళ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ విషయంలో సరే ఈమె మీదంటే కేసు రాజకీయంగా కక్షపూరితంగా కేసు నమోదు చేశారు. మరి ఐపీఎస్ అధికారి జాషువా మీద ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? అతని పాత్రని ప్రమేయాన్ని స్పష్టంగా విజిలెన్స్ విచారణలో నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు కూడా విచారణకు అనుమతించారు అనంటే, కేసు నమోదుకి అనుమతించారు అనంటే. ఈమె మీద కూడా 17A కింద మొట్టమొదటి గవర్నర్ గారికి లేఖ రాసిన, ఈమె మంత్రి హోదాలో ఉన్న నాటి నిర్ణయం కాదు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్న నాటి నిర్ణయం కాబట్టి ఈమె మీద కేసు నమోదు చేయడానికి మార్గం సుగమం అయింది. ఏదేమైనా సరే ఇవాళ విడుదల రజనీ గారి ద్వారా ఎన్ని దోపిడీలు జరిగాయి అనేది ఇప్పుడు పసుమర్రు ఇందాక జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూసేకరణలో జరిగిన అవినీతి పట్ల ఆ రైతులు మొట్టమొదటిగా ముందుకొచ్చి మాట్లాడి హెచ్చరించిన నేపథ్యంలో ఇందాక శ్రీనివాస్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. వాళ్ళందరినీ పిలిచి పరిష్కారం చేసుకొని వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి వాస్తవం. ఇది మీడియా ముఖంగానే కాదు, చాలా విస్తృతంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎందుకు తీసుకున్నావు, ఎందుకు మళ్ళీ తిరిగి చెల్లించావు అంటే, ఆ రోజు నీకు అధికారం ఉంది కదా అని చెప్పని, నీ చేతిలో హోదా ఉందని చెప్పని, నీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పని, సామాన్య చిన్న సన్నకారు రైతుల దగ్గర ఎవరి కోసం ఇళ్ల స్థలాలు కేటాయింపులు చేశారు మీరు? పేదలు, బడుగు బలహీన వర్గాల పేరిట ఇళ్ల స్థలాల కోసం అని చెప్పని భూములు సేకరించి, ఆ సేకరించిన భూములకి రైతులకి తక్కువ చెల్లించి మీరు అధికంగా డబ్బు కొట్టేశారు. వాళ్ళ అకౌంట్లకు వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన అవార్డుని వాళ్ళ చేతే బలవంతాన్ని విత్డ్రా చేయించి మీరు డబ్బు తీసుకున్నారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఆ రైతులు ఎప్పుడైతే బ్యాంక్ స్టేట్మెంట్లతో కూడా మొట్టమొదటి హైకోర్టు. నాకు ఒక విషయం క్లారిటీ చెప్పండి రాజేష్ గారు, అసలు ఈ కేసెస్ నిలబడతాయి అన్నది ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా మాట్లాడుతున్నారు, ప్లస్ జరిగిన వెంటనే చెప్పలేదు, 5 years తర్వాత కాబట్టి నిలబడుతుందా అనేది ఒక చర్చ. ఇక్కడ ఒకటి వాస్తవం, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు బెదిరించి తీసుకున్న డబ్బది. వాళ్ళ అధికారాన్ని నుంచి దూరం జరిగిన తర్వాత మాత్రమే బాధితులకి ఫిర్యాదు చేయడానికి ఆస్కారం కలిగింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధులు. అంటే ఈ వివరణ మనకు బాగుంటుంది, కోర్టు దగ్గర 5 ఏళ్ల తర్వాత అంటే నిలబడతదా? 100% నిలబడుతుంది. ఎందుకంటే ఇవాళ విజిలెన్స్ విచారణ చేశారు కదా అని చెప్పని గాలివాటంగా కేసు నమోదు చేయలేదు కదా. స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే ఇవాళ కేసులు నమోదు చేయడం జరిగింది. రేపు అంతిమంగా న్యాయస్థానాన్ని ఏ విధంగా ఆ రోజు విచారణ ప్రభావితం చేస్తానేది తర్వాత సంగతి. ఇవాళైతే జరిగిన సంఘటనలు యథార్థం. ఈమె ఆధ్వర్యంలోనే లావు కృష్ణదేవరాయలు గారి మీద వీళ్ళ అధికారంలో ఉన్న రోజే వాళ్ళ పార్టీ నాయకుడి మీద దాడులు చేసింది వాస్తవం.